విజయనగరం జిల్లా అవసరాలకు తగినంతగా సుమారు 50,330 మెట్రిక్ టన్నుల ఇసుక ఇప్పుడు సిద్ధంగా ఉందని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇసుక కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో జూలై 8 నుంచి ఉచితంగా ఇసుక సరఫరా విధానాన్ని ప్రారంభించాము అని తెలిపారు. కన్వేయన్స్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు 605 రూపాయల చొప్పున వసూలు చేయాలి అని జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించే నాటికి బొబ్బిలి స్టాక్ పాయింట్లో సుమారు 72,000 మెట్రిక్ టన్నులు, కొత్త వలస స్టాక్ పాయింట్లో 12,000 టన్నులు, డెంకాడ స్టాక్ పాయింట్ వద్ద 9,000 టన్నుల ఇసుక స్టాక్ ఉందన్నారు. ఇక ఇప్పటి వరకు 3 స్టాక్ పాయింట్ల నుంచి సుమారు 43,704 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా పారదర్శకంగా సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టీవీ నీకు వస్తారా? ఈ స్టాండ్ కూడా బయట పెట్టి అవసరం స్టాఫ్ ఇలా అన్నింటికి వేసుకోండి. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖకు 3 గదుల్ని కింది అంతస్తులో జిల్లా కలెక్టర్ గారు అలాట్ చేశారు. ఇప్పటికి ప్రస్తుతానికి సమాచార శాఖ కార్యాలయం కలెక్టరేట్లో ఉంది, కానీ పై అంతస్తులో ఉంది. దీంట్లో అంటే కొంత కన్వీనియన్స్గా ఉండడానికి వీలుగా జిల్లా కలెక్టర్ గారిని కోరిన మీదట కింద అంతస్తులో పాత మీడియా సెంటర్, ఎలక్షన్ మీడియా సెంటర్ భవనంలో నాకు 3 గదుల్ని జిల్లా కలెక్టర్ గారు కేటాయించారు. ఆ కేటాయించడంలో దాన్ని కొంత పెయింట్స్ అన్ని వేసి ఆధునీకరించి కార్యాలయాన్ని సిద్ధం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు ఈరోజు ఈ కార్యాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం పత్రికా మీడియా మిత్రులు వాళ్ళందరూ కూడా వెళ్ళి రావడానికి కానీ మా స్టాఫ్కి కానీ కొంత కన్వీనియంట్గా ఉంటుంది కొత్తగా వచ్చిన కార్యాలయం. కాబట్టి అందరూ కూడా అందరికీ సేవలు అందించడానికి వాటన్నీ కూడా చాలా బాగుంటుందని భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జూలై 8వ తారీఖున ఇసుకను ఉచితంగా ఇవ్వమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము వెంటనే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, శాండ్ కమిటీ మీటింగ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ప్రకారం కూడా మనకి అప్పటికి 8వ తారీఖు, జూలై 8వ తారీఖు మన జిల్లాలో రీచ్లు అయితే లేవు. ఓన్లీ డిపోలు మాత్రం, స్టాక్ పాయింట్స్ మాత్రమే మనకు ఉన్నాయి. అవి 3 స్టాక్ పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. 1 బొబ్బుల్లో, 2 కొత్త వలసలో, 3 డెంకాల్లో. బొబ్బుల్లో 72,000 మెట్రిక్ టన్నులు, కొత్త వలసలో 12,000 మెట్రిక్ టన్నులు, డెంకాల్లో 9,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఇప్పటి వరకు మనం దాన్ని మనం కన్వెన్స్ ఛార్జెస్ కింద మనం అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో మెట్రిక్ టన్నుకి 605 రూపాయలని నిర్ణయించడం జరిగింది. మన జిల్లా వరకు, ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి రేట్ ఫిక్స్ చేయమని చెప్పి ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మన జిల్లాలో 1 మెట్రిక్ టన్నుకి కన్వెన్స్ ఛార్జెస్ కింద రేటు, శాండ్కి రేట్ లేదు, ఓన్లీ కన్వెన్స్ ఛార్జెస్ కింద మాత్రమే 1 మెట్రిక్ టన్నుకి 605 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఉద్దేశం మనం డిస్ట్రిక్ట్ లెవెల్ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 43,704 మెట్రిక్ టన్నులు మనం ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. కొత్త వలసలో ఉన్న 12,000 కానీ, డెంకాల్లో ఉన్న 9,000 కానీ, ఇక మిగతా 22,000 బొబ్బులి స్టాక్ పాయింట్ కానీ మనం ఇప్పటి వరకు 43,704 మెట్రిక్ టన్నులను మనం ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. ఓన్లీ కన్వీనియన్స్ ఛార్జెస్ మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 50,335 మెట్రిక్ టన్నులు అవైలబుల్ ఉంది. మన జిల్లాలో ఈ సీజన్లో, అంటే జూన్ నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ సీజన్లో మన జిల్లాలో ఇసుక యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ 50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే.
కానీ మన జిల్లాలో 90,000 మెట్రిక్ టన్నులు ఉంది. అందులో 40,000 మెట్రిక్ టన్నులు కూడా మేము ఆల్రెడీ ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. ఇంకా మన దగ్గర 50,323 మెట్రిక్ టన్నులు మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ప్రజలు ఉచిత ఇసుక గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు కూడా మన జూలై 7వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా మన ప్రజలు ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఎటువంటి ప్రజల నుండి కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వమని అన్నారు. సో మనం 20 టన్నులు మాత్రమే ఒక రోజుకి మనం వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. 20 టన్నులు ఇచ్చినా కదా, రోజుకి 20 టన్నులు ఎక్కువ ఎంత పని చేస్తారు, చాలా ఎక్కువ పని చేస్తారు. 20 టన్నులు అంటే మామూలు విషయం కాదు, ఒక ఫ్లోర్ వేసేయచ్చు, ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది 20 టన్నులు అంటే. అది ప్లీజ్ అయిపోయింది. ప్రస్తుతం అయితే బొగ్గుల్లో మాత్రం మనకి 50,000 మెట్రిక్ టన్నులు ఉంది. తీసుకుంటున్నారు. అదే వైజాగ్ లో వస్తారని చెప్తాను. నిన్న మాకు వచ్చి న్యూస్ అంటే వైజాగ్ లో తీసుకెళ్తున్నారని. అందుకని ఇంకోటి ఏంటంటే అంటే ప్రస్తుతానికి అయితే మన దగ్గర బొగ్గులను తీసుకెళ్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఖర్చు తక్కువ. మనకి మెట్రిక్ టన్ 600 రూపాయలే. సో అందుకని ఎక్కడ ఇంతవరకు మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు, ఎటువంటి కంప్లైంట్ గా లేదు మన జిల్లాలో. ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ శాండ్ ఫ్రీ సప్లైలో కానీ ఇటువంటి కంప్లైంట్ గా లేదు మన జిల్లాలో. అందుకని ప్రస్తుతం బొగ్గులు అవైలబుల్ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ నుండి ఒకటి మేము రీచ్లో డీసెలింగ్ పాయింట్ కూడా పెడుతున్నాం. మేము డీసెలింగ్ పాయింట్ ఒకటి వంగరం మండలంలో కొండ చక్రపల్లి విలేజ్లో వంగరం మండలంలో మేము ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి రాసాం మేము. అది కూడా వచ్చిన తర్వాత ఈ వీక్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ నుండి డీసెలింగ్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అక్కడ సుమారుగా ఒక 75,000 మెట్రిక్ టన్నులు మనకు అవకాశం ఉంది. అవి తీసుకొచ్చి మనం కొత్త వలస డెంకాల్లో పెడతాం. అదే 1 వీక్ కొత్త వలస డెంకాల్లో పెడతాం. కాబట్టి ఈ ప్రాంతం వరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఆ ఇబ్బంది అయితే మనకి పోలీసు వాళ్ళు చెక్ చేస్తాం. ఇప్పటివరకు మా దృష్టికి అయితే ఎవరు రాలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఇమీడియట్గా మేము దానికి పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. శాండ్ లోడ్ చేయాలంటే ఒకటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అది బుకింగ్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ శాండ్ బుకింగ్ చేసుకోవాలి. ఆ రెండు ఉంటేనే వాళ్ళకు ఆ వెహికల్ను మేము స్టాక్ పాయింట్ దగ్గరికి అలౌ చేస్తాము. సో ప్రతి స్టాక్ పాయింట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఒకటి వెహికల్ రిజిస్ట్రేషన్, తర్వాత శాండ్ బుకింగ్ రెండు చెక్ చేయడం జరుగుతుంది. రెండు చెక్ చేసినాకనే వాళ్ళకు శాండ్ లోడింగ్ దగ్గరికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో విదౌట్ బుకింగ్ అండ్ విదౌట్ రిజిస్ట్రేషన్ ఏమైనా వెహికల్ వస్తే వాళ్ళను శాండ్ రీచ్ దగ్గర స్టాక్ పాయింట్ దగ్గరికి పర్మిషన్ ఉండదు. సో అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాము. సో ఇది చాలా స్ట్రిక్ట్గా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా శాండ్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి అక్కడ శాండ్ బుకింగ్ చేసుకోవాలి. అండ్ వెహికల్ ఓన్లీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో రిజిస్ట్రేషన్ చేశారో, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేశారో ఆ వెహికల్స్ను మాత్రం పర్మిషన్ ఉంటుంది. ఆ రెండు ఉంటేనే అందరినీ వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఎవరైనా దీన్ని వైలేషన్లో ఏమైనా వెహికల్ తీసుకువస్తే, లేకపోతే విదౌట్ పర్మిషన్ వెహికల్లో లోడింగ్ చేసి తీసుకెళ్తే, లేకపోతే ఎక్కువ లోడింగ్ తీసుకెళ్తే, అదేవిధంగా ఎక్కడైనా విదౌట్ పర్మిషన్ శాండ్ మైనింగ్ చేస్తే, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వాళ్ళ మీద చట్టం